నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు? నెక్స్ట్ సీఎం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే బాగుంటుందండి. ఎందువల్ల అండి? ఎందువల్ల అని అంటే ఈ రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తే ఈ రాష్ట్ర శ్రేయస్సుగా భావించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే మన కళ్ళ ముందే స్కూళ్ళు ఉన్నాయి. నాడు నేడు కింద స్కూళ్ళని ఎంత బాగా అభివృద్ధి చేశారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు గోరుముద్ద లాంటి కార్యక్రమాలతో విద్యార్థులకి పౌష్టికాహారం కావచ్చు, జగనన్న విద్యా కానుక లాంటివి, షూసు, బ్యాగులు, ఇంగ్లీష్ మీడియం లాంటివి విద్యా దాంట్లో తీసుకువచ్చి ఇటువంటి సంస్కరణలన్నీ కూడా పిల్లల్ని చదువు వైపు మళ్లించడానికి చాలా ఉపయోగపడతా ఉన్నాయి. నాకు తెలిసి చరిత్రలో ఇంతలా విద్యార్థులను పట్టించుకున్నటువంటి ముఖ్యమంత్రి నేనైతే ఎవరిని చూడలేదండి, ఎప్పుడు కూడా వినలేదండి. సో ఈ విద్యార్థుల యొక్క భవిష్యత్తే రాష్ట్ర శ్రేయస్సుగా భావించినటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. వారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో అందరూ కూడా మంచిగా చదువుకుంటారు. పేద విద్యార్థులు ముఖ్యంగా ఎవరైతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి చదువు అందుతుంది. తద్వారా కూడా వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి. వాళ్ళ కుటుంబాలు బాగుపడినప్పుడు ఆటోమేటిక్గా మన రాష్ట్రం అనేది కూడా మరింతగా అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నాను. అయితే నాడు నేడు అదేవిధంగా చదువుకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ సంక్షేమ పథకాల పరంగా చక్కగా అమలు చేశాడు, అంతా బాగానే ఉంది. అయితే సంక్షేమ పథకాలు మిగతావి ఏవైతే ఉన్నాయో వాటిపై మీ అభిప్రాయం ఏంటి? అభివృద్ధి అనేది కూడా జరుగుతుందండి. అభివృద్ధి అనేది ఒక్క ఓవర్ నైట్లో జరగాల్సినటువంటి కార్యక్రమం అయితే కాదు. ఎందుకనంటే ఓవర్ నైట్లో చేసే పని అయితే గత ముఖ్యమంత్రులంతా ఏం చేస్తూ ఉన్నారు? ప్రపంచవ్యాప్తంగా కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా స్తంభించిపోయిందండి ఒక 2 సంవత్సరాలు. ఇంకా ఈ గవర్నమెంట్కి మిగిలింది 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల్లో మీకు రోడ్లు వేసేయాలా, మనం ఈ భూతలాన్ని స్వర్గం చేసేయాలా అన్నటువంటి ప్రచారాలు ఏదైతే ఉన్నాయో ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది ఒక నిరంతర ప్రక్రియ అభివృద్ధి అనేది. గ్రామాల్లో వాళ్ళు గతంలో రోడ్లు బాగేస్తుంటే ఈరోజు ఎందుకు గుంతలు పడతాయి? మీరు కరెక్ట్గా వేస్తుంటే ఈరోజు ఎందుకు పడతాయి? అసలు మీకు ఆ హక్కు ఉందా? ఇవాళ రోడ్లు బాగలేదు అని చెప్పడానికి మీకు ఆ హక్కు ఉందా? మీరు సక్రమంగా వేస్తుంటే ఇవాళ ఎందుకు గుంటలు అని చెప్పి చూపిస్తారు? ఇదంతా కూడా ఈ రాజకీయ క్రీడలో ఒక భాగం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అయితే రాజధానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? రాజధాని గతంలో ఏదైతే మన ఆంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, మన వాళ్ళంతా పోయి అక్కడ పెట్టుబడులు పెట్టి ఈరోజు మనం అన్యాయం అయిపోయాం. సో అటువంటి తప్పే మళ్ళీ జరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మళ్ళీ అదేవిధంగా పెట్టుబడులు తీసుకుపోయి అమరావతిలో కేంద్రీకరించి రేపటి రోజున ఉత్తరాంధ్ర ఉద్యమమనో లేకపోతే ప్రత్యేక రాయలసీమ ఉద్యమమనో వస్తే వీళ్ళు ఖచ్చితంగా అన్యాయం అవుతారు కదా. సో డెవలప్మెంట్ కావచ్చు, ఇటు రాజధాని కావచ్చు, మళ్ళీ అటువంటి తప్పు చేయడం నాకైతే పర్సనల్గా ఇష్టం లేదు. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది? ఈసారి ఇంకోసారి జగన్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకండి? ఎందుకంటే బాగా చేస్తున్నాడు. గట్టిగా మామూలుగా ఇప్పుడు పిల్లకాయలకి ఓట్లు లేవు. ఓకే. మెయిన్ ఏంటంటే ఇంతకుముందు ఏం చేశారు, వాళ్ళకు పిల్లకాయలకి అసలు ఓట్లు లేవు, వాళ్ళు ఎందుకు పట్టించుకోవాలా? వాళ్ళకి ఓటు హక్కు లేదు, వాళ్ళకి బళ్ళు బాగా ఎందుకు చేయాలా? వాళ్ళకి టయానికి అన్నం కానీ అన్నీ ఎందుకు పెట్టాలా అని చూసేవాళ్ళు ఇంతకుముందు గవర్నమెంట్లు. ఇప్పుడు అట్ట కాదు, వాళ్ళకి ఓటు హక్కు లేకపోయినా కూడా వాళ్ళనే బాగా చూస్తున్నాడంటే ఇంత కరోనా టైం కూడా బాగా అంతలా చేసినా కూడా అయినా కూడా సంక్షేమ పథకాలు ఆపలా. అయినా కూడా వాళ్ళని చూస్తా మనల్ని చూస్తున్నాడు. వాళ్ళనే ఇట్లా చూస్తున్నాడంటే అదే కరోనా రాకుండా ఉంటే ఇంకొద్దిగా రోడ్లు కూడా బాగా వేసేవాడు. కరోనా దెబ్బ తినకుండా ఉంటే కొద్దిగా రోడ్లు కూడా బాగా ఉండేటివి, ఇంకొద్దిగా అభివృద్ధి కూడా జరిగేది. దానివల్ల కొద్దిగా ఆగింది. ఈసారి వస్తే ఆ రోడ్లు కూడా బాగుంటాయి, ఇంకా బాగా వేస్తారు. పిల్లకాయలు మనకి ఏంటంటే మన భవిష్యత్తు తర్వాత సంగతి. వాళ్ళు బాగుంటే పిల్లకాయలను చదివిస్తే వాళ్ళని అభివృద్ధి అది. అయితే ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది, ఆయన మళ్ళీ వస్తే బాగుంటుందని చెప్తున్నారు కాబట్టి గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో రెండింటిని కంపేర్ చేసుకుంటే రాబోయే ప్రభుత్వం జగనే రావాలి అని అంటున్నారు. కానీ ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏ విధంగా అనిపించింది? తేడా ఏంటంటే అదే నేను ఇందా చెప్పాను కదా, ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు సరైన విద్య అందించలా. నేను అదే చెప్పింది. విద్య పరంగా ఓకే, మీరు చెప్పింది ఓకే. అది మినహాయిస్తే మిగతా సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా రాజధాని పరంగా మిగతావన్నీ కూడా కంపేర్ చేసుకొని అందరినీ దృష్టిలో పెట్టుకొని మీరేమంటారు? ఇప్పుడు అన్న చెప్పినట్టు రాజధాని ఇప్పుడు ఈ పొట్టేపాలెంలో ఒక్కటే డెవలప్ అయితే కాదు కదా. మామూలుగా 4 ఊర్లు బాగుంటే
నాలుగు దిక్కుల డెవలప్ అయితే అది డెవలప్మెంట్ బాగుంటుంది. అట్టే 3 దిక్కుల డెవలప్మెంట్ జరిగితే అది డెవలప్మెంట్. స్టేట్ కూడా బాగా పరిశ్రమలు వస్తాయి, అన్నీ వస్తాయి. ఒక పక్క వీటితో పాటు పిల్లకాయలు కూడా బాగా చదివిస్తా, ఇంగ్లీష్ మీడియం అది పెట్టారు. ఎవరు పెట్టారు ఇంగ్లీష్ మీడియం? అసలు వద్దన్నారు. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలా? పేద పిల్లలు చదువుకోకూడదు? మామూలు తెలుగు మీడియం చదువుకోకూడదా? వాళ్ళేం చదువుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియం వీళ్ళకి ఇస్తే తప్ప. మొత్తానికి జగన్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? అవును, ఖచ్చితంగా, నో డౌట్. జై జగన్. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది? నా ఒపీనియన్ అయితే జనసేన పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. స్టూడెంట్స్ కోసం ఏదో ఒకటి చేస్తాడు కాబట్టి నాకు ఒపీనియన్. అయితే జనసేన ప్రస్తుతం టీడీపీతో పొత్తు పెట్టుకుంది కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చినా పర్లేదా, లేకపోతే అదేవిధంగా చంద్రబాబు నాయుడు వచ్చినా పర్లేదా? ఎవరు వచ్చినా ఒకటే పావుతే చంద్రబాబు నాయుడు వస్తే డెవలప్మెంట్ ఉంటుంది. అంటే స్టూడెంట్స్ ప్రకారంగా ఫీజు రికమెండేషన్స్ కానీ ఏదైనా బాగుంటుంది. జనసేన వస్తే ఇంకా బాగుంటుంది అని నా ఒపీనియన్. జగన్ పై మీ అభిప్రాయం ప్రస్తుతం ఈ ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా ఉందని? అయితే మా సైడ్ అయితే జగన్ ప్రభుత్వం అయితే సరిగా లేదు. మిగతా స్టేట్లో అయితే మనకు తెలియదు. సరిగా లేదు అంటే ఏ విధంగా? అక్కడ ఏమి బాగోలేవు అంటారు? బాగలేవంటే మా ఊరు సైడు ఎక్కువ రాజకీయాలతో ఇంట్లో అంటే ఊర్లో ప్రతి ఒక్క మా ఊరు చుట్టుపక్కల అంటే జగన్ ఇచ్చిన అన్ని అమలన్నీ వస్తున్నాయి. కాకపోతే మా ఏరియాకి రావటం లేదు. మీ ఏరియాకి రావట్లేదా? వచ్చిన లోకల్ రాజనాయకులు లాక్కొని వేస్తున్నారు. అంటే క్షేత్ర స్థాయిలో అక్కడైతే అమలు పరుస్తున్నారు కానీ ఇక్కడ సరిగా లేదు. ఇక్కడ మా ఏరియాలో బాగలేదు. అయితే మొత్తం మీద పూర్వ ప్రభుత్వం ఏదైతే ఉందో అది వచ్చినా పర్లేదు అంటారా? వచ్చినా పర్వాలేదు. అయితే మొత్తం మీద జనసేనకి మీ సపోర్ట్? మా జనసేన, నా ఓటైతే జనసేన. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు? చంద్రబాబు నాయుడు. ఎందుకండి? పరిపాలన ఏం బాగలేదు. ఈ పరిపాలన బాగాలేదు అంటున్నారు కాబట్టి ఏం నచ్చలేదు మీకు? అన్ని రేట్లు పెరిగిపోయినాయి కదా ప్రతి. సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారుగా జగన్ గారు, దానిపై మీ అభిప్రాయం? వాటికి ఇబ్బంది లేదు. పర్లేదు, అన్నీ పోతున్నాయి, కరెక్ట్గా పోతున్నాయి జనాల్లోకి. అయితే రేట్లు పెరిగాయి, ఇంకా 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 ఏమేమి రైతులకి రాలేదు? రైతు భరోసా ఒకటి పెట్టారుగా? అవి కాదు, జింకు అవన్నీ చంద్రబాబు నాయుడు నాకు ఇచ్చేది ఎక్కువ ఇచ్చారు. ఇప్పుడు అది ఆపేశారు. ఓకే, రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తారండి? నారా చంద్రబాబు నాయుడు. ఎందుకండి? ఖచ్చితంగా. ఎందువల్ల? జగన్ ప్రభుత్వం బాగాలేదు. ఏం నచ్చలేదు ఈ ప్రభుత్వంలో? రైతు భరోసా కానీ, కూలీ ఇసుక కానీ. రైతు భరోసా ఇస్తున్నారు కదా మామూలుగా? లేదు, అందరికి పట్టలేదు అది. ఇసుక మాఫియా, దాని గురించి ఇసుక మాఫియా వల్ల. మాఫియా వల్ల మామూలుగా అయితే ఇక్కడికి 200 అటు తోలేదు, ఇప్పుడు 700 తీసుకుంటున్నారు. 700? 700 ఇప్పుడు. అదే అప్పుడైతే ఫ్రీ మాకు ఊళ్ళో. మిగతా సంక్షేమ పథకాలపై మీ అభిప్రాయం? అవన్నీ ఎక్స్ట్రా ఎక్కువ ఇచ్చేస్తున్నాడు, ఎక్కువ ఇస్తున్నాడు. అవసరం లేదు అది. ఎలాంటివి ప్రవేశపెడితే బాగుంటాయి అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు పిల్లలకి అమ్మఒడి అందరికి లేకుండా పొలాలు లేకుండా ఉంటది కదా, అట్టోళ్ళకి ఇస్తే మంచిది అనుకుంటా, అంతే. అయితే మీ పరంగా మీరు కూలీ పని చేస్తుంటారు, రైతులుగా చేస్తుంటారు కాబట్టి మీకేం కావాలి? మాకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే కావాలి. కరెంట్ బిల్లు 400-500 వస్తుంది, 1500 వస్తుంది. ఏం పని చేయకపోయినా కూడా ఒక నెల బిల్లు కట్టడానికి కట్ చేసేసాడు మీటరు. మొత్తానికి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? టీడీపీ. ఈ ప్రభుత్వంలో ఏమీ నచ్చలేదు. ఇంకా కరెంట్ బిల్ అన్నారు, అదే విధంగా ఇంకా ఏది కూడా నచ్చలా. చంద్రబాబు నాయుడు వస్తే ఏమేమి చేస్తారని ఆశిస్తున్నారు? ఫస్ట్ నుంచి ఆయన ఉండాడు కాబట్టి ఇసుక ఫ్రీ చేసాడు, అంతా నార్మల్గా ఉండింది. 4 రూపాయలు అందరూ సంపాదించుకున్నారు. ఇప్పుడు ఎవరు లే. ఇప్పుడు ఆయన వస్తేనే మళ్ళీ సీఎంగా. అన్న, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు? జగన్ అయితే బాగుంటుందని అభిప్రాయపడుతుంది. ఎందుకండి? ఎందుకంటే సంక్షేమ పథకాలు అవి చేస్తూ ఉంటాయి కాబట్టి పోయినాక ఉండేది. అంతకుముందు ఈ బీసీ ఎస్టీలకి పోయినాక అన్నీ చేస్తుంటాయి కాబట్టి ఈ అన్ని ఇబ్బందులు లేకుండా ఉన్నాయి కాబట్టి ఈ రేషన్ కానీ ఈ అమ్మఒడి కానీ ఇవన్నీ శుద్ధంగా పడుతున్నాయి కాబట్టి ఈ పింఛన్ కూడా ఇంటికి వచ్చి 1వ తారీఖు ఉదయాన్నే ఇంటికి తెచ్చి ఇచ్చేస్తున్నాం కాబట్టి. మీకు ఏ సంక్షేమ పథకాలు ఇప్పటి వరకు అందాయి? నాకైతే ఎటువంటి సంక్షేమ పథకాలు అందలేదా? అన్ని ఇస్తున్నారు అన్నారు. సమాజం పరంగా అయితే పరంగా అయితే అంతలే కాబట్టి మీకేం రాలేదా? అమ్మఒడి నాకైతే ఎటువంటి బెనిఫిట్ అయితే పొందలా. ఎందువల్ల? పిల్లలకి పడుతుందిగా. నాకు పిల్లలకే పడడంలే, పెద్దలకే పడడంలే. ఎందువల్ల సార్? ఎందుకని? నాకు లేదు. ఇంట్లో పెద్దవాళ్ళకి పింఛన్లు ఏమన్నా? మా పింఛన్లు కూడా మాకు ఏం లేవు. కానీ పర్వాలేదు, జనాలంతా చెప్తున్నారు కాబట్టి దాన్ని బట్టి నేను కూడా పర్వాలేదు అంటున్నాను. అయితే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏదైతే ఉందో దాన్ని చూసి మీరేమంటారు? గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేస్తా అని చెప్పి రుణమాఫీ కూడా చేయలేకపోయాడు.
దానివల్ల ఫెయిల్ అయింది అనుకుంటున్నాను మేము. ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. వచ్చింది అనుకుంటున్నాను. అయితే జగన్ చెప్పిన ప్రతి ఒక్కటి చేశారా? జగన్ ప్రతి ఒక్కటి చెప్పిందని చేసాడు కదా. చేస్తామని కదా జనాలు చెప్తాం. నాకైతే ఎటువంటి బెనిఫిట్ లేదు. ప్రతి ఒక్కటి చేస్తామని ప్రతి ఒక్కటి చెప్తుంటే మనం కూడా చేస్తుంది అంతే. సార్ నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు ఎందుకు సార్? డెవలప్మెంట్ చేస్తాడు ఆయన. ప్రస్తుతం డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది ఈ ప్రభుత్వంలో? ఈ ప్రభుత్వం డెవలప్మెంట్ ఏడ ఉంది, అందరూ బట్టన్ కూడా సరిపోతుంది. అయితే సంక్షేమ పథకాలపై మీ అభిప్రాయం? సంక్షేమ పథకాలు ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ వేస్ట్ చేసేవన్నీ మనం నేటి భవిష్యత్తులో ఇబ్బంది పడతారు యూత్. తెలపై భవిష్యత్తులో మన రాజధాని లేదు, అసలు అడ్రస్ లేదు. మనం ఎక్కడ ఉన్నాం? ఆయన 3 రాజధానులు అంటున్నాడు. కర్నూలు పోతామా, లేదా విజయవాడ పోతామా, విశాఖపట్నం పోతామా? పోలేం కదా. ఒకటి ఎక్కడైతే అన్ని చూసుకోవచ్చు అన్ని పనులు. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు. ఎందుకండి? అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది. ఓకే. అయింది. ఈ ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉందనిపించింది? బాగలేదండి. ఏ విధంగా? ఈ ముఖ్యంగా ఉచితాలు అనేది మాత్రం ఉండకూడదు. ఓకే. అది అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటారు? సోంబేరితనం పెరుగుతుంది. ఓకే. అది ఇంకేంలే. ఇంకా ఈ ప్రభుత్వంలో ఇంకా ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయి? అన్నీ అట్లే ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్ బాగాలేదు. సంక్షేమ పథకాలపై మీ అభిప్రాయం? సంక్షేమ పథకాలు కరెక్ట్ కాదు అది ఇవ్వడం అనేది. రాజధానిపై మీ అభిప్రాయం? రాజధాని కూడా ఒక రాజధాని ఉంటేనే బాగుంటుంది. ఈ విధంగా 3 రాజధానులు అసలు పిల్లకాయలు రేపు ఏదైనా క్వశ్చన్ చేసినా కూడా వాళ్ళు సమాధానం ఏం చెప్పాలి? 3 రాజధానులు రాయాల్సింది. ఆ పరిస్థితి ఏర్పడిపోయింది. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకండి? బాగుంది, గవర్నమెంట్ బాగుంది, సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయా? బాగుంది. మీకేమేమి వచ్చాయి? నాకు బాబుకి అమ్మఒడి పథకం వస్తుంది, నాకు ఓకే. రైతు భరోసా వస్తుంది. యాజ్ పర్గా ఓసీ క్యాస్ట్ మాది. అయినా ఈ 2 పథకాలు మాకు వర్తిస్తున్నాయంటే గొప్ప విషయమే. అయితే గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలన ఏదైతే ఉందో దానికి ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఏదైతే ఉందో, జగన్ గారి ప్రభుత్వం, దానికి కంపేర్ చేసుకుంటే మీకు ఏ విధంగా అనిపించింది మొత్తం మీద? ఇందులో వచ్చేసి మెయిన్గా ఏంటంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వాళ్ళకి మటుకు బాగా లబ్ధి చేకూరుతుంది. వాళ్ళు ఏంటంటే దిగువ స్థాయిలో ఉన్నారు కాబట్టి కొంచెం పైకి ఎదగడానికి వాళ్ళకి ఒక అవకాశం అన్నమాట ఇది. అయితే మొత్తానికి రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? యాజ్ పర్ నా వరకు మటుకు వైసీపీ వస్తేనే బెస్ట్ అనుకుంటున్నా. సార్ నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు. ఎందుకని? చేంజ్ కోరుకుంటున్నాం. పన్నులు గిన్నులు అంత ఎక్కువైపోయాయి కదా, పిల్లకాయలు స్కూల్ ఫీజులు కానీ అన్నిటి మొత్తం పెరిగిపోయినాయి. చంద్రబాబు వస్తే బాగుంటుంది అనుకోండి. ఈ సంక్షేమ పథకాలపైన మీ అభిప్రాయం? అవి కొందరికే వస్తున్నాయి. పేదవాళ్ళు 100% 10% ఇస్తున్నాడు, ఒక 90% ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు వస్తే ఎలాంటి సంక్షేమ పథకాలు వస్తాయి, ఎలాంటి అభివృద్ధి నుంచి కాదు, పథకాలను 10 మందికి పథకాలు కదా, కొంతమంది అన్నారు కదా, అందరూ డెవలప్ కావాలి కదా. 10 మంది డెవలప్ అయ్యి పేదవాళ్ళు 4 ఇచ్చి 8 మంది తింటారు మనకు తెలియదు, 8 మంది వస్తున్నాయి తెలియదు. ఏదో 4 అకౌంట్లు 4 డబ్బులు వేసి డబ్బులు ఎట్టిపోతున్నాయి మనకు తెలియదు కదా. డెవలప్మెంట్ ఏ పరంగా జరుగుతుందని అనుకుంటున్నారు? డెవలప్మెంట్ కొంచెం చేస్తున్నాడు, అది మనకు తెలియదు. తినేవాళ్ళు తింటున్నారు, అది బయట పడటం లేదు. ఎంత పడుతుందో, ఎంత తింటున్నారో, కోట్లు అంటున్నారు, లక్షల కోట్లు అప్పులు అంటున్నారు. అవన్నీ అయితే ఇంత లక్షల కోట్లు అప్పు ఉన్నప్పుడు మళ్ళీ చంద్రబాబు వచ్చినా కూడా ఏం చేయగలుగుతారు మీ అభిప్రాయం? అప్పులు అతను కొంచెం రికవరీ చేయగలరని నమ్మకం, రికవర్ చేయగలుగుతారని నమ్మకం. అతను అప్పులను రికవర్ చేయగలిగిపోయినా కొంచెం డెవలప్మెంట్ చేస్తాడని మనం. ఇప్పుడు అతను చేస్తున్నాడు జగన్, అప్పులు చేసి వాడు సొమ్ము తీసి మనకి అతనే ₹1 పెట్టడం లేదు కదా. అతను కంపెనీ డబ్బులు ఏమైనా ఇస్తున్నాడా, ఏమి ఇట్లా మన డబ్బులు మనకి పెడతాం. మనం పన్నులు ట్యాక్సులు కడితే ₹2 కడితే ఆ డబ్బులు మనకి పెడుతున్నాడు. మనం ₹10 ఇస్తే దాంట్లో ₹1 పెడుతున్నాడు, ₹9 ఎట్టబోతున్నా మనకే తెలియటం లేదు. సార్ నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు? చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఎందుకు సార్? ఎందుకంటే డెవలప్మెంట్ బాగుంటుంది. ఈ ప్రభుత్వంలో డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది? బ్రహ్మాండంగా రోడ్లు చూడమని. ఓకే, రోడ్లు పక్కన పెడితే సంక్షేమ పథకాల విషయం? పథకాలు ఎక్కువ ఇస్తే సంగనాకపోతే రైతులు బాయిరి, అందరు బాయిరి. అందువల్ల అంటే గత రాజకీయ అనుభవం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారి అనుభవం కాదు, సంక్షేమ పథకాలు ఎక్కువైనప్పుడు రైతు దెబ్బతినిపోతుండే, కూలీలు చిక్కపోయారు. తెలంగాణలో ఆర్టీసీలో ఫ్రీ పెడితేనే ఆటోలు స్ట్రైక్ చేశారు. మా రైతులకి ఉచిత పథకాలు ఇస్తే పనులు లేకపోయా. రైతు భరోసా పెట్టారు కదా, రైతు భరోసా ఎంత? 6,000 సరిపోవట్లేదు. అదే ఒక రైతుగా మీకు ఏమి వస్తే బాగుంటుందని, ఆ లబ్ధి చేకూరితే బాగుంటుందని ఆశిస్తున్నారు ప్రభుత్వం తరఫున? ఏమింది మన పరిపాలన బాగు, సొంతం కూడా చాలు, రోడ్లు బాగుంటే చాలు, ఇది ఉంటుంది సార్ బాబు. మాకేం రైతుకి ఏమి ఇవ్వలేరు వాళ్ళు, ఇవ్వాలన్నా జరగదు, ఏమి ఇచ్చినా జరగదు. ఇచ్చేది ఎందుకు? డెవలప్మెంట్ ఉండాలి కానీ ఇచ్చిన తర్వాత నువ్వు ఎంత ఇవ్వగలవు? అంటే చంద్రబాబు నాయుడు అయితే స్ట్రిక్ట్గా బాగా పాలించాడు, బాగా చేశాడు, అడ్మినిస్ట్రేషన్ పరంగా బాగుంది. జగన్ ఇప్పుడు చూస్తే పేదలకి ఆదుకోవడము,
పథకాలు బాగున్నాయి. అందువల్ల మనం చెప్పాలంటే ఎవరు వచ్చినా ఒకటే, కానీ ప్రజలకి మేలు చేస్తే మంచిదని. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తేనే బాగుంటుంది. ఎందుకండి? అన్నీ చేస్తూ ఉన్నారు కదా, బాగానే ఉంది. సంక్షేమ పథకాలు ఏమన్నా అందుతున్నాయా? పర్వాలేదు. అమ్మ ఒడి ఏమన్నా ఓకే వచ్చాయి? అని చెప్పాలి, ఆయన అంత సక్సెస్ఫుల్గా లేదు, కానీ బెటర్ దాన్ నెక్స్ట్ టైం మళ్ళీ వస్తే ఇంకా బెటర్గా కొంచెం బాగా చేస్తారు. చేస్తారని. అయితే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తిరిగి వస్తే ఏ విధంగా ఉంటుంది అని అనుకుంటున్నారు? ఓకే అండి, ఓకే పర్వాలేదు, ఎవరు వచ్చినా పర్వాలేదు, ఏం ఇది చేసేది ఏం లేదు. కాకపోతే ఇంకా రెడ్డి కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీ, అది ఇది అంటారు కాబట్టి ఇంకా దానికి అట్ట సపోర్ట్ చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కూడా బాగానే ఉంటుంది, బెటర్ దాన్ ఎవరు వచ్చినా పర్లేదండి. ఎవరు వచ్చినా పర్వాలేదు. చంద్రబాబు వస్తేనే బెటర్ అండి. ఎందువల్ల? ఏంటంటే ఇప్పుడు విజయవాడ చూడండి, ఎన్ని ప్రాజెక్ట్స్ ఆగిపోయి ఉన్నాయి. దానివల్ల మనకి ఇన్కమే కానీ, అవునా కదా? ఆ ఇన్కమ్ వస్తే ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులు కుదవ పెట్టాల్సిన అవసరం లేదు, ఇవన్నీ ఏం లేదు కదా. అయితే ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాల పరంగా మీకేమనిపించింది? సంక్షేమ ఏదో అమ్మఒడి అన్నారు, 10th దాకా వచ్చింది, మా పిల్లలకి ఇంటర్మీడియట్ ఆపేశారు. ఇంకా రైతు భరోసా, పింఛన్లు చాలా పెట్టారు. అవి నాకు ఐడియా లేదండి, మేము రైతులం కాదు. ఓవరాల్ గా చంద్రబాబు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. డెఫినెట్గా అండి. నెక్స్ట్ సీఎం ఎడ్యుకేషన్ పరంగా డెవలప్ కావాలంటే చంద్రబాబు నాయుడు రావాలండి. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీకు నచ్చలేదా? అంటే చాలా మందికి నాడు నేడు, అదే విధంగా పిల్లల్ని కొద్దిగా డెవలప్మెంట్ అయ్యే విధంగా కొన్ని పథకాలు అయితే ఇచ్చారు. అంటే అండర్ గ్రాడ్యుయేట్ పరంగా అయితే అంతవరకు పర్వాలేదు. కానీ ఏంటంటే ఇప్పుడు ప్రొఫెషనల్ కోర్సెస్లో ఇప్పుడు చాలా మందికి జేవిడి పడకపోవడం, తర్వాత మెయిన్ ఏంటంటే జేవిడి పడకపోవడం, విద్యార్థులు కొంచెం ఇబ్బందులకు లోను కావడం వల్ల ప్రభుత్వం మీద కొంతవరకు స్టూడెంట్స్ పరంగా వ్యతిరేకం ఉంటుంది. సో దట్ ఏంటంటే ఇంతకుముందు అంటే మేము వైఎస్ఆర్సిపి పార్టీ అయినా సరే ఇంతకుముందు ఏంటంటే మన ఐటీ దీంట్లో ఉన్నాగా ఐటీ జాబ్స్కి ఈ మన క్యాంపస్ రిక్రూట్మెంట్స్ అని, తర్వాత ఐటీ మేళా అని, జాబ్ మేళా అని కండక్ట్ చేయడం జరుగుతూ ఉన్నింది కదా. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఆ పరిస్థితి అయితే లేదు. సో దానివల్ల ఏంటంటే కొంతవరకు మనకు ఉపాధి కోల్పోయే ప్రమాదం కూడా దీంట్లో ఉంది.